audio jungle. నా దగ్గర అందరూ అడుగుతారు, వేల కోట్లు లేకుండా ఇంత పెద్ద నాయకులు లేకుండా రాజకీయాలు ఎలా చేస్తామని. ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీకి ఆర్గనైజేషన్ ఉంది, 35 సంవత్సరాల పైన నిలబడ్డ ఆర్గనైజేషన్ ఉంది, సంస్థలు ఉన్నాయి. మరి నిజంగా ఆర్గనైజేషన్ వల్లే గెలుస్తాయి అనుకుంటే మరి జనసేన పార్టీ మద్దతు ఎందుకు కావాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు 2014? అలాగే మన ముఖ్యమంత్రి కొరకు మనం జగన్మోహన్ రెడ్డి గారి లాగా ముఖ్యమంత్రి గారి అబ్బాయిని కాదు. మా నాన్న ఒక సామాన్యమైన ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగి, ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసి ఒక ఏఎస్గా రిటైర్ అయిన వ్యక్తి. నాకు పెద్ద ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, కానీ నాకు ఉన్నదల్లా మీరే నా ఆస్తి, మీరే నా అంతస్తు. రాజకీయాల్లోకి రాకుండా సినిమాకి కొన్ని కోట్లు డబ్బులు తీసుకోవచ్చు, 19-25 కోట్లు డబ్బులు అడగచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, సుఖంగా సినిమాలు చేయొచ్చు, ట్యాక్సులు కట్టచ్చు. కానీ నాకు ఇదంటికంటే కూడా నేను ఏ మూలకి వెళ్ళినా నాకు కనిపించేది కష్టాలు కనిపించినాయి, నాకు కనిపించేది సమస్యలు కనిపించినాయి. సినిమాల్లో మాట్లాడచ్చు, సినిమాల్లో 2.5 గంటల్లో అన్ని సమస్యలకి పరిష్కారం చూపించవచ్చు, చప్పట్లు కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ నేను వాళ్ళు చప్పట్లు కొట్టించుకోవడానికి రాలా, సమస్యల కోసం పని చేయడం కోసం వచ్చాను, పోరాటం చేయడానికి వచ్చాను. సినిమాల్లో విలన్లు ఉంటారు, సినిమాల్లో రౌడీలు ఉంటారు, ఫైట్ మాస్టర్ ఉంటాయి, కానీ నిజ జీవితంలో ఎవరుండరు. ప్రతి ఒక్కరిని ఎదుర్కోవాలి. కొన్నిసార్లు మేధస్సుతో, కొన్నిసార్లు కండబలంతో, కొన్నిసార్లు అంగబలంతో, కొంతమంది అర్ధబలంతో, సమస్యను బట్టి. ఈ రోజున జనసేన పార్టీకి ఎందుకు పార్టీ పెట్టానంటే 2014లో మనకి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఉత్తరాంధ్రకు సంబంధించి. ఏ ఒక్క ఉత్తరాంధ్ర నాయకులు కూడా మా ప్రజా సమస్యలు ఇలా ఉన్నాయి, మాట్లాడాలి, చెయ్యాలి అని చెప్పి, అవన్నీ కాకుండా విభజన జరుగుతున్న సమయంలో మాకు ఆ ఉత్తరాంధ్రకి కావాలి, ఇన్ని ప్రాజెక్టులు కావాలి, ఇన్ని లక్షల మంది యువతకి ఉద్యోగాలు కావాలి, నిరుద్యోగం పెరిగిపోతుంది, వలసలాగాలి, స్థానికంగా పరిశ్రమలు కావాలి. ఏ ఒక్కరు అడగల. ఒక సమస్యని మనం చూస్తూ ఉండగా అంటే ఎందుకు నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడి నుంచి 15 లక్షల మంది ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిపోయిన ప్రజలున్నారు. వారికి ఏ సమస్య వచ్చినా ఏదో ఒక విధంగా వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వచ్చి, అన్న మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి నాకు సినిమాలకు ముందే నన్ను అడిగేవాళ్ళు, రాజకీయాల్లోకి రాకముందే. సో కొన్ని సమస్యలు తీర్చేవాడిని. కానీ నేను చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఒక నటుడిగాను సిపిఎఫ్ తర్వాత, కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ తర్వాత తిరిగి రాజకీయాల్లోకి రావాలా లేదా అని చాలాసార్లు ఆలోచించుకున్నా. నాకంత సత్తా ఉందా, శక్తి ఉందా, సామర్థ్యం ఉందా, సమర్థత ఉందా అని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.